హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. అదే మిల్ మేకర్ పకోడీ అండి, సోయా చంక్స్ పకోడీ. దానికోసం ఒక బౌల్లో సోయా చంక్స్ అండి ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత వేడి నీళ్ళు వేసేసి ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు నానినాక మిల్ మేకర్ అనేవి ఇలా ఉబ్బి లావుగా అవుతాయి. చూడండి, ఇట్లా మొత్తం మెత్తగా అయిపోతాయి. ఈ స్టేజ్లో మనం వాటిని స్టెయిన్ చేసేసుకోవాలి. ఒక స్టెయినర్లో వేసేసి వాటర్ పిండొద్దండి, స్టెయిన్ చేసేయాలి అంతే. స్టెయిన్ చేసేసి పక్కకు పెట్టేసేసుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత గరం మసాలా, కొంచెం గరం మసాలా అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. తర్వాత ఉప్పు, తర్వాత ఇవన్నీ వేసుకుంటూ కారం కూడా వేసుకోవాలి. మన ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. తర్వాత ధనియా పొడి వేసుకున్నాను. తర్వాత మైదా అండి, నేను 2 స్పూన్స్ మైదా వేసుకున్నాను. మైదా వేసుకున్నాక కార్న్ఫ్లోర్ అండి 2 స్పూన్స్ మైదా వేసుకున్నప్పుడు 1 స్పూన్ 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇవన్నీ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మిల్ మేకర్లో ఉండే తడితోటే మనకు తడి సరిపోతుంది. తర్వాత ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షన్ అండి. నేను లిటిల్ పించ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను. నాకు కొన్ని వాటర్ ఒక ఇట్లా గ్లప్లో పోసుకొని కొన్ని వాటర్ చేదడుపుకునే అన్ని వాటర్ పట్టినవి. తర్వాత వాటర్ అన్ని వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ మనం వేసుకున్న మసాలాలు కానీ పిండి కానీ మిల్ మేకర్కి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ముగ్గుట్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి చేసుకొని విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. విడిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ మనం వాటిని వేపుకోవాలి, పకోడీలాగా వేపుకోవాలి. ఇది పిల్లలకి చాలా హై ప్రోటీన్ ఫుడ్ అండి. పిల్లలకే కాదు పెద్దలకు కూడా హై ప్రోటీన్ ఫుడ్ అండి. మనకు వితిన్ 10 to 15 మినిట్స్లో రెడీ అయ్యే ఫుడ్ అండి. స్కూల్ నుంచి వాళ్ళు బాగా డిహైడ్రేట్ అయ్యి వచ్చినప్పుడు ఇటువంటి లైట్ ఫుడ్ని పెట్టడం వలన మంచి యాక్టివ్గా తయారవుతారు. చూడండి, వితిన్ 5 మినిట్స్లో వేగిపోయాయి. బాగా ఎర్రగా తీసుకోవద్దు, గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. మనం తర్వాత అన్నీ వేపుకొని బయటికి తీసి దాంట్లో పసుపు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా దాని మీద నిమ్మకాయ వేసుకోవాలండి. నిమ్మకాయ పిండుకొని దాంట్లో కొంచెం మనం చంక్స్ అన్నీ వేపినాకే మనం పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి. ఇవి టాస్ చేసుకొని పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసుకుంటే మంచికి చాలా బాగుంటుంది. సాస్తో తిన్నా బాగానే ఉంటుంది, ఉట్టి తిన్నా బాగానే ఉంటుంది. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహాస్ కిచెన్. థ్యాంక్ యూ.